ఈరోజు టాపిక్ ఏంటంటే భారతదేశంలో లభించే ఇథ్నో బొటానికల్ వనరుల గురించి ఈరోజు క్లాస్లో చెప్తున్నా అనమాట. ఓకేనా? భారతదేశంలో లభించే ఇథ్నో బొటానికల్ వనరుల గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? భారతదేశంలో లభించే వైద్య ఇథ్నో బొటానికల్ వనరుల గురించి అన్నమాట. పురాతన కాలం నుండి మానవులు మొక్కలు మరియు జంతువుల నుంచి తీసిన ఔషధాలను మరియు ఆహారంగా మొక్కలను వనరులుగా ఉపయోగిస్తున్నారు అనమాట. పురాతన కాలం నుండి మానవులు మొక్కల్ని మరియు జంతువులను అంటే వాటి నుంచి వచ్చే ఔషధాలను ఆహారంగా మానవులు అనేవారు వినియోగిస్తున్నారు అనమాట. భారతదేశంలో ఇథ్నో బొటానికల్ అధ్యయనం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జానకి అమల్. జానకి అమల్. ఓకేనమ్మా? మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇథ్నో బొటానికల్ అధ్యయనాలు ప్రారంభించింది ఎవరంటే జానకి అమల్. ఈమె ఏం చేశారంటే ఈమె దక్షిణ భారతదేశంలోని గిరిజనుల జీవన విధానాన్ని మరియు వారి ఆహారపు అలవాట్లపై పరిశోధన చేసింది. ఎవరు? ఈ జానకి అమల్ అనే ఆవిడ. ఈమె దక్షిణ భారతదేశంలో గిరిజనుల యొక్క జీవన విధానాన్ని మరియు వారి యొక్క ఆహారపు అలవాట్లను గురించి పరిశోధన చేసింది. తర్వాత 1960లో ఓకేనా 1960లో ఎస్కే జైన్ 1960లో ఎస్కే జైన్ అనే శాస్త్రవేత్త ఇథ్నో బాటనీపై విస్తృతమైన అధ్యయనాలు చేశారనమాట. ఫస్ట్ చేసిన ఆవిడైతే జానకి అమల్. తర్వాత 1960లో వచ్చేసి ఎస్కే జైన్ అనే శాస్త్రవేత్త ఇథ్నో బాటనీపై విస్తృతమైన అధ్యయనాలు చేశారనమాట. ఇతను ముఖ్యంగా ఏం చేశారంటే ఈయన ముఖ్యంగా మధ్య భారతదేశంలో ఎక్కువ పరిశోధన చేశారు. ఆవిడేమో దక్షిణ భారతదేశంలో, ఈయన వచ్చేసి మధ్య భారతదేశంలో ఎక్కువ పరిశోధనలు చేశారనమాట. నెక్స్ట్ సుల్స్ అనే శాస్త్రవేత్త 1963లో సుల్స్ అనే సైంటిస్ట్ 1963లో ఈయన ఏం చేశారంటే ఆధునిక వైద్య బొటానికల్ ఏర్పడే ఆధునీకరణకు మరియు ఇథ్నో బొటానికల్ సంస్కృతులను రక్షించడంగా పేర్కొన్నారు. అంటే ఈ సుల్డ్ అనే శాస్త్రవేత్త ఏం చేశారు 1963లో ఒక సవాల్. ఆ సవాల్ ఏంటంటే ఆధునిక వైద్య బొటానికల్ ఏర్పడే ఆధునీకరణకు మరియు ఇథ్నో బొటానికల్ సంస్కృతులను రక్షించడంగా ఈయన ఒక సవాలుగా పేర్కొన్నారనమాట సుల్ట్స్ అనే సైంటిస్ట్ 1963లో. నెక్స్ట్ మన భారతదేశంలో హిమాలయ ప్రాంతాలలో ఉపయోగించే జానపద ఇథ్నో బొటానికల్ మొక్కలు. మన భారతదేశంలో హిమాలయ ప్రాంతాలలో ఉపయోగించే జానపద ఇథ్నో బొటానికల్ మొక్కలు. హిమాలయ పర్వత శ్రేణిలో అధిక సంఖ్యలో గిరిజనులు అనేవారు నివసిస్తుంటారు. ఓకేనా? హిమాలయ పర్వత శ్రేణుల్లో అధిక సంఖ్యలో గిరిజనులు నివసిస్తుంటారు. వీరు విలక్షణ జీవన విధానాన్ని, సంస్కృతి మరియు భాషలను కలిగి ఉంటారు. అంటే వారి యొక్క భాషలు కానీ వారి యొక్క సంస్కృతి కానీ మనకి ఏది అర్థం కాదనమాట. విలక్షణ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారనమాట.
ఈ హిమాలయాల్లో విస్తృతమైన, వైవిధ్యభరితమైన, అనేకమైన స్థానియ మొక్కలను కలిగి ఉంటుంది. అంటే హిమాలయ ప్రాంతాల్లో ఆ గిరిజనులు నివసించే ప్రాంతాలలో విస్తృతమైన, వైవిధ్యభరితమైన అనేక స్థానియ మొక్కలను ఆ ప్రాంతాల్లో కలిగి ఉంటాయన్నమాట. ఇంకా అనేక శతాబ్దాలుగా ఇక్కడ గిరిజన ప్రజలు మొక్కలు వివిధ రకాల వ్యాధుల నివారణగా ఉపయోగించేవారు. అంటే అనేక శతాబ్దాల నుంచి గిరిజనులు ఏం చేస్తున్నారంటే, ఆ పర్వత శ్రేణుల్లో, ఆ హిమాలయ పర్వత శ్రేణుల్లో జరిగే మొక్కలను ఉపయోగించి అనేక వ్యాధుల నివారణకు వారు ఉపయోగిస్తున్నారనమాట. ఇంకా అనేక రకాల ప్రయోగాల ద్వారా వివిధ రోగాలకు ఔషధాలను తయారు చేసి, వ్యాధుల బారి నుండి మానవ జీవితాన్ని కోల్పోయే ప్రమాదం నుండి రక్షించుకునేవారు. ఓకేనమ్మా. ఇంకా ఏం చేశారంటే ఈ గిరిజనులు అనేక రకాల ప్రయోగాలు చేసిన తర్వాత వివిధ రోగాలకు ఔషధాలను తయారు చేసేవారనమాట. తయారు చేయడం వల్ల చాలా వ్యాధుల బారి నుండి, అంటే ఎవరైనా వ్యాధులకు గురైనప్పుడు ఆ వ్యాధుల నుండి చాలా మంది మానవులను రక్షించేవారు. అంటే మానవ జీవితాన్ని కోల్పోకుండా వారిని ఆ వ్యాధుల నుండి, ఆ ప్రమాదం నుంచి రక్షించేవారనమాట. ఇంకా ఈ ప్రాంతంలో వీరు ఉపయోగించే జానపద ఔషధాలను క్లినికల్ పరిశోధనలు నిర్వహించిన తర్వాత అవి సమర్థవంతమైన ఔషధాలుగా పేర్కొన్నారు. అంటే ఈ గిరిజనులు ఉపయోగించే ఈ మందులను ఏం చేశారంటే క్లినికల్ పరిశోధనలు చేశారనమాట. క్లినికల్ పరిశోధనలు చేయడం ద్వారా ఏమైందంటే అవన్నీ సమర్థవంతంగా పనిచేయడం వలన వాటిని ఒక సమర్థవంతమైన ఔషధాలుగా పేర్కొన్నారనమాట. దీనికి రావుల్ఫియా సర్పెంటైనా మంచి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఓకేనమ్మా. రావుల్ఫియా సర్పెంటైనాను మంచి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ రావుల్ఫియా వీరు అధిక రక్తపోటు నివారణలో, అలాగే పాము కాటుకి వినియోగించేవారు. ఈ రావుల్ఫియా సర్పెంటైన్ మొక్కను అధిక రక్తపోటు, పాము కాటుకి వినియోగించేవారు అనమాట. అలాగే కాప్టిస్ టీటా. ఈ కాప్టిస్ టీటా కూడా మంచి ఫలితాలను ఇచ్చిన మరొక మొక్క. ఓకేనమ్మా. కాప్టిస్ టీటా. ఓకేనా. ఈ కాప్టిస్ టీటా కూడా మంచి ఫలితాలను ఇచ్చిన మరొక మొక్క. ఇది ఎక్కువగా అస్సాం మరియు త్రిపుర కొండలలో పెరిగే హైడనోకార్పస్ కుర్బీ మొక్క యొక్క విత్తన తొక్కల నుంచి తీసిన నూనెను కుష్టు మరియు చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగించేవారు. ఓకేనమ్మా. ఈ కాప్టిస్ టీటా కూడా మంచి ఫలితాలను ఇచ్చిన మొక్క. ఇది ఎక్కువగా ఎక్కడుంటుందంటే అస్సాం, త్రిపుర కొండలలో పెరిగే హైడనోకార్పస్ కుర్బీ మొక్క యొక్క విత్తనాల తొక్కల నుంచి తీసిన నూనెని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే కుష్టు మరియు చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగించేవారనమాట. ఇంకా నార్డోస్టాబిస్ గ్రాండిఫోరే. నార్డోస్టాబిస్ ఓకేనమ్మా. నార్డోస్టాబిస్ గ్రాండిఫోరే అనే మొక్క కూడా మంచి ఉపశమనకారిగా వాడేవారు. మంచి ఉపశమనకారిగా గిరిజనులు వాడేవారు అన్నమాట. నెక్స్ట్, మధ్య భారతదేశంలో గిరిజనులు వాడే జానపద మరియు ఇథ్నో బొటానికల్ మొక్కలు. ఓకేనమ్మా. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది హిమాలయ ప్రాంతాలలో ఉపయోగించే జానపద ఇథ్నో బొటానికల్ మొక్కలు. ఇప్పుడు మధ్య భారతదేశంలో గిరిజనులు వాడే జానపద ఇథ్నో బొటానికల్ మొక్కలు అవేంటంటే ఎస్కే జైన్ అనే సైంటిస్ట్ 1963లో ఈ జైన్ అనే శాస్త్రవేత్త మరియు ఇంకొక శాస్త్రవేత్త ఎవరంటే తారా ఫెర్
ఈ జైన్ అనే శాస్త్రవేత్త, తారాఫెర్ అనే శాస్త్రవేత్త 1963లో జరిపిన అధ్యయనాల ద్వారా మధ్య భారతదేశంలో గిరిజన వైద్యంలో ఉపయోగించే మొక్కల గురించి వీరు తెలుసుకున్నారనమాట. 1965లో ఎస్కే జైన్ ఈయన బస్తర్ జిల్లాలలో ఉండే గిరిజనులు ఉపయోగించే ఏ జిల్లా అమ్మ? బస్తర్. ఓకేనమ్మా, బస్తర్ జిల్లాలలో ఉండే గిరిజనులు ఉపయోగించే ఎన్ని మొక్కలంటే 100కు పైగా మొక్కలు. ఓకేనమ్మా, 100కు పైగా మొక్కలు గురించి ఈ ఎస్కే జైన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు అనమాట. వీరు కొన్ని మొక్కలను ఒక వ్యాధి నిర్మూలనకు వాడగా కొన్నిసార్లు బహుళ మొక్కలను వ్యాధి నిర్మూలనకు వాడేవారు. ఓకేనమ్మా, వీరు ఏం చేశారంటే కొన్ని మొక్కలను ఒక వ్యాధి నిర్మూలనకు వాడగా కొన్నిసార్లు ఏం చేశారంటే బహుళ మొక్కలను ఉపయోగించి వ్యాధి నిర్మూలన చేసేవారు అనమాట. కొన్ని ఉదాహరణలు ఏంటంటే కేసియా టోరా అనే మొక్క. ఏ మొక్కమ్మా? కేసియా టోరా. ఈ కేసియా టోరా అంటే దీనికి కామన్ నేమ్ వచ్చేసి దీన్ని చారోటా అంటారు. చారోటా. వీటిని ఏం చేస్తారంటే వీటి యొక్క ఆకులను చర్మ వ్యాధుల నివారణకు వాడేవారు. ఓకేనమ్మా, ఈ మొక్కని చర్మ వ్యాధుల నివారణకు వాడతారు వీటి యొక్క ఆకులను యూజ్ చేసి. నెక్స్ట్ కాంబ్రిటం డికాండం. కాంబ్రిటం డికాండం. ఓకేనమ్మా, కాంబ్రిటం డికాండం. దీని యొక్క కామన్ నేమ్ వచ్చేసి దీన్ని వెంటి అంటారు. వెంటి. దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే దీని నుంచి తీసిన నూనెను అంటే ఈ కాంబ్రిటం డికాండం నుంచి తీసిన నూనెను ఏం చేస్తారంటే తామర మచ్చల నివారణకు ఉపయోగిస్తారు. ఓకేనమ్మా, తామర మచ్చల నివారణకు ఉపయోగిస్తారనమాట. ఇంకా నిక్టాంతిస్ ఆర్బోస్ట్రిస్. నిక్టాంతిస్ ఆర్బోస్ట్రిస్. మేడం మీరు రాస్తున్నట్టు మాకేం తెలియట్లేదు మేడం. రాస్తున్నారా అండి? రాస్తున్నాను కదమ్మా. ఇక్కడ మీకు కనిపించట్లేదా? కనిపించట్లేదు మేడం. కనిపిస్తుంది మేడం. నాకు కనిపిస్తుంది మేడం. నాకు కనిపించట్లేదండి మేడం. ప్రసన్న మీ పర్లేదు దాంట్లో మేడం. సరే, ఒకసారి మీరు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అన్నారు కదా, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే 1 గంట తర్వాత ఈ రికార్డింగ్ అనేది వచ్చేస్తుంది మీ ఫోన్ కి. ఓకేనా? పైన రికార్డింగ్ వినిపిస్తుంది మేడం. నేను సరే ఏంటమ్మా? అప్పుడు వినిపిస్తుంది మీరు మేడం. వెళ్ళి ఓకే ఓకే ఓకే. అంటే ఇవి కొంచెం పేర్లు కష్టంగా ఉంటాయి కదా అని నేను బోర్డు మీద రాస్తున్నాను. ఓకేనా? ఈ నిక్టాంతిస్ ఆర్బోస్ట్రిస్ పుష్ప విన్యాసం మరియు లేత ఫలాలను ఏం చేస్తారంటే నీటిలో నానబెడతారు. నీటిలో నానబెట్టిన తర్వాత వీటిని దగ్గు నివారణకు వాడతారు. అంటే నీటిలో నానబెట్టిన తర్వాత వీటి ఫలాలను లేదా పుష్పాలను ఆ తర్వాత ఈ నీటిని మీరు తీసుకుంటారని తాగుతారు. అలా తాగడం వల్ల ఏమవుతుందంటే వారికి ఎవరికైనా దగ్గు ఉంటే ఆ దగ్గు అనేది తగ్గిపోద్ది అనమాట. కాబట్టి ఈ నిక్టాంతిస్ ఆర్బోస్ట్రిస్ ని దగ్గు నివారణకు వాడతారనమాట. నెక్స్ట్ పాలిగోనం బ్లెబిజం. పాలిగోనం బ్లెబిజం. ఓకేనమ్మా, ఈ పాలిగోనం
బ్లెబిజం మొక్కను ఏం చేస్తారంటే వీటిని అంటే ఈ మొక్క నుంచి కూరగాయలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ పాలిగోనం బెబ్లిజం మొక్క కూరగాయలను ఏం చేస్తారంటే స్త్రీలలో పాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగిస్తారనమాట. స్త్రీలలో పాల ఉత్పత్తిని పెంచడానికి ఈ పాలిగోనం బెబ్లిజం మొక్క కూరగాయలను ఉపయోగిస్తారనమాట. ఇవి మధ్య భారతదేశంలో గిరిజనులు వాడే జానపద లేదా ఇథ్నో బొటానికల్ మొక్కలు అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ మధ్యప్రదేశ్ లోని అంబికాపూర్ జిల్లాలోని కార్వా, వోరాన్ మరియు పాండో తెగలచే ఉపయోగించబడిన కొన్ని ఇథ్నో బొటానికల్ మొక్కలు. అంటే చూడనమ్మా, మధ్యప్రదేశ్ లో ఏ జిల్లా అంటే అమ్మా అంబికాపూర్. అంబికాపూర్ జిల్లాలోని ఏ తెగల వారంటే అంటే గిరిజన తెగ. ఆ తెగలు ఏంటంటే కార్వా, వోరాన్, ఇంకా పాండో. ఓకేనా. ఈ తెగలచే ఉపయోగించబడిన కొన్ని ఇథ్నో బొటానికల్ మొక్కలు చూద్దాం. అవేంటంటే వీళ్ళు ఉపయోగించిన ఇథ్నో బొటానికల్ మొక్కలు ఏంటంటే బోయర్ హ్యావియా డిఫ్యూజా. ఓకేనమ్మా. బోయర్ హ్యావియా డిఫ్యూజాను ఇది ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారంటే ఎలిపెంటియాసిస్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏంటంటే హెమిడెస్మస్ ఇండికస్. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే జీర్ణాశయపు అల్సర్లు తగ్గించడానికి. నెక్స్ట్ ఇండిగోఫెరా కేసాయిడ్స్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే దీనిని సంతాన నిరోధకంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ లియా యాక్రోపెల్లా. దీనిని ఎందుకు యూజ్ చేస్తారంటే ఛాతీ నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు అనమాట. ఇవి మధ్యప్రదేశ్ లోని అంబికాపూర్ జిల్లాలో ఉన్న ఈ పాండో తెగలు ఇంకా వోరాన్, కర్వా వాళ్ళు ఉపయోగించిన ఇథ్నో బొటానికల్ మొక్కలు అన్నమాట. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఉపయోగించే ఇథ్నో బొటనీ మొక్కలు. దక్షిణ భారతదేశంలో ఓకేనమ్మా. దక్షిణ భారతదేశంలో ఉపయోగించి ఇథ్నో బొటానీ మొక్కలు. దక్షిణ భారతదేశంలో తూర్పు కనుమల్లో అపారమైన ఇథ్నో బొటానికల్ వనరులు కలిగి ఉన్నాయి. ఓకేనమ్మా. దక్షిణ భారతదేశంలో ఎక్కడంటే తూర్పు కనుమల్లో అపారమైన ఇథ్నో బొటానికల్ వనరులు అనేవి కలిగి ఉన్నాయి. ఇక్కడ లభించే మొక్కలను ఈ ప్రాంతాలకి చెందిన గిరిజన తెగలు అనేక వ్యాధుల నివారణకు వాడతారు. ఆ మొక్కలు చెప్తాను ఉండనమ్మా. అంటే ఇక్కడ ఈ దక్షిణ భారతదేశంలో అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరంటే శివరాజ్ మరియు వారి అనుచరులు. శివరాజ్ మరియు వారి అనుచరులు ఎప్పుడంటే 2017లో ఈ తూర్పు కనుమల్లోనూ వివిధ గిరిజన తెగల యొక్క వైద్య ఇథ్నో బొటానికల్ పరిజ్ఞానంపై పరిశోధనలు జరిపి దాని ప్రాముఖ్యాన్ని తెలిపారు. అవేంటంటే అంటే ఈ దక్షిణ భారతదేశంలో ఉపయోగించిన మొక్కలన్నీ ఏంటంటే ఫస్ట్ కొన్ని వ్యాధుల నివారణకు చెప్తాను. వివిధ వ్యాధుల నివారణకు మలయాళీ తెగలచే ఉపయోగించబడిన కొన్ని ప్రధాన జాతులు. ఆ ప్రధాన జాతులు ఏంటంటే అకిరాంతస్ ఆస్పరా. దీనిని మొలలు వ్యాధి నివారణకు వాడతారనమాట. నెక్స్ట్ ఎగిల్ మార్మలస్. దీనిని
జ్వరం నివారణలో వాడతారు. నెక్స్ట్ ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా, దీనిని విషపూరిత జీవులు కుట్టినప్పుడు నయం చేయడానికి వాడతారు. ఓకేనమ్మా, విషపూరిత జీవులు కుట్టినప్పుడు వాటిని నయం చేయడానికి వాడతారు. నెక్స్ట్ క్లిమాటిస్ గౌరియానా, క్లిమాటిస్ గౌరియానా కంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారనమాట. కంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. వివిధ వ్యాధులకు ఇరుల గిరిజనులు అంటే గిరిజనులు తెగ ఇరు గిరిజనులు. ఓకేనమ్మా, వివిధ వ్యాధులకు ఇరుల గిరిజనులు వాడే ప్రధాన జాతులు ఏంటంటే ఎకిరాంతస్, బైడమ్ డేటా. చూడండి రాస్తున్నాను. ఓకేనమ్మా, ఎకిరాంతస్, బైడమ్ డేటా. దీనిని ఎందుకు యూజ్ చేస్తారంటే ఇరు జాతికి చెందిన దేనికి యూజ్ చేస్తారంటే దీనిని నపుంసకత్వానికి, ఓకేనమ్మా, నపుంసకత్వానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వివిధ వ్యాధులకు చెంచు గిరిజనులు వాడే మొక్కలు. చెంచు గిరిజనులు వీళ్ళు ఏ మొక్కలు యూజ్ చేస్తారంటే వివిధ వ్యాధులకు సిజిజిఎం, సిజిజిఎం, సిజిజిఎం. ఈ సిజిజిఎం కుమిని, సిజిజిఎం కుమిని. దీనిని ఎందుకు, ఈ మొక్కను ఎందుకు యూజ్ చేస్తారంటే చెవి నొప్పికి విరోచనాలకు, చెవి నొప్పికి విరోచనాలకు ఉపయోగిస్తారమ్మా. నెక్స్ట్ ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా, దీనిని జ్వరం, కామెర్ల వ్యాధికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ యుపార్బియా హిట్టా, యుపార్బియా హిట్టా, దీనిని అల్సర్లు మరియు దద్దుర్లు ఉపయోగిస్తారు. ఓకేనమ్మా, ఇది చెంచులు వాడే గిరిజన మొక్క. చెంచులు అంటే అతి చెందిన గిరిజనులు వాడే మొక్కలు అనమాట అవి. నెక్స్ట్ గోండ్లు వాడే మొక్కలు. ఓకేనమ్మా, గోండ్లు తెగ వాడే మొక్కలు. వీరు అకేష్ అరాబికా, ఇంకా అల్బీజియా వోడో రెట్టిసిమా, అల్బీజియా వోడో దీనిని ఈ రెండు మొక్కలు అంటే అకేషియా అరాబికా ఇంకా అల్బిజియా వోడో రెట్టిసిమా, ఈ రెండు మొక్కలు కూడా ఈ గోండ్లు ఎందుకు ఉపయోగిస్తారంటే విషం విరుగుడుకు ఉపయోగిస్తారు. విషం విరుగుడికి. నెక్స్ట్ అట్లాంటియా మోనోఫిల్లా, ఈ అట్లాంటియా మోనోఫిల్లాను కీళ్ళ నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ కారియోటా పెడేటా, కారియోటా పెడేటా, దీనిని మూత్ర వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ సయనోటిస్ ట్యూబరోజా, సయనోటిస్ ట్యూబరోజా, ఈ మొక్కను దగ్గు నివారణకి గోండ్లు వాడే మొక్కలు అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ భగత్లు, కొండలు, కోటి సాన్ కోన్స్, ఈ గిరిజనులు వాడే మొక్కలు ఏంటి? వీళ్ళు అనోనా స్క్వామోజా, ఈ అనోనా స్క్వామోజాను
పుండ్లకు అంటే అక్కడ వాళ్ళ శరీరం మీద ఏమన్నా పుండ్లు వేస్తే ఆ పుండ్లు నివారణకి అనోనస్ కామోజాను ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ పాలియాల్దియా లాంగిఫోలియా. పాలియాల్తియా లాంగిఫోలియా దీనిని కీళ్ళ నొప్పులకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ సిసాంపిలస్ పెరిరా. సిసాంపిలస్ పెరిరా దీనిని కొడుపు నొప్పికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ నిలంబో న్యూసిఫెరా దీనిని విరోచనాలకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ బ్రాసికా జెన్షియా దీనిని డయోరియా వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ జిజిపస్ జైలోకార్పస్. జిజిపస్ జైలోకార్పస్ దీనిని ఆస్తమా నివారణలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ టీరోకార్పస్ మార్సుపియం దీనిని దురదలకు ఉపయోగిస్తారు. దురదల నివారణకు ఉపయోగిస్తారు ఈ టీరోకార్పస్ మార్సుపియం. ఇవి భగత్లు, కొండదరలు, కోటిసాన్ కోన్స్ వాడే మొక్కలు. నెక్స్ట్ నెక్స్ట్ బోండా, డిడై, కోయా, బోటోదాన్ కోందులు ఈ ఈ రకానికి చెందిన గిరిజన తెగలు ఏ మొక్కలను ఉపయోగిస్తున్నారు? వీరు ఏ మొక్కలను ఉపయోగిస్తున్నారంటే వీరు బార్లీరియా ప్రయనోటిస్ దీనిని దగ్గు నివారణకు ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ బాహినియా వాహిలే దీనిని గర్భస్రావ నిరోధానికి ఉపయోగిస్తారు. గర్భస్రావక నిరోధకానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ రిసినస్ కమ్యూనిస్ దీనిని తలనొప్పి నివారణకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ సెమీకార్పస్ అనకార్డియం దీనిని గాయాల మాన్పుకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ టీరోకార్పస్ మార్సుపియం వీళ్ళు దీనిని మధుమేహ నివారణకు వాడతారనమాట. ఈ జాతులు ఇప్పుడు నేను చెప్పిన ఈ జాతులన్నీ కూడా ఎక్కడ నివసిస్తున్నారంటే దక్షిణ భారతదేశంలో నివసించే గిరిజనులు అన్నమాట. ఓకేనమ్మా, ఇది మన భారతదేశంలో లభించే ఇథ్నో బొటానికల్ వనరులు. అమ్మాయిలు అర్థమైందమ్మా? అమ్మా అర్థమైందండి. ఓకేనమ్మా, ఈ పేర్లు పలకడానికి నాకే నేర్చు ఏంటమ్మా?